కిష్కింధకాండం ఈ మూవీ గురించి చెప్తాను వినండి. ఈ మూవీలో తన తండ్రి మతిమరుపు ఉండి తను అంతా మతిమరుపు చేస్తూ వాళ్ళ మామయ్య ఏం చేస్తున్నాడో ఏంటో అని తన కోడలు ఎలా తెలుసుకుంది, తను ఏం చేసింది, వాళ్ళ కొడుకు ఏం చేశాడు అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీ రియాక్ట్ అనే ఛానల్ని మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చేసే వీడియో నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో హీరో రెండో పెళ్లి చేసుకుని ఉంటాడు. హీరో వాళ్ళ తండ్రి ఇంటికాడ ఉండి గన్ను పోయిందని ఇంట్లో వెతుకుతూ ఉంటాడు. అలా అన్ని చోట్ల ఎతుకుతూ తన కోడలతో కూడా సరిగా మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు తన మావయ్య. మూవీ మాత్రం ఫారెస్ట్ లో ఒక ఇంట్లో మొత్తం జరుగుతూ ఉంటుంది. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్ లో తీశారు. హీరోల నాన్న అయితే ఒక ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు తన మనవాడి కోసం. ఎందుకంటే తను మిస్ అయి చాలా రోజులై ఉంటుంది. తన కోసమే ఎంక్వైరీ చేస్తూ తన గురించి ఆలోచిస్తూ తన గురించి మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. తన కోడలికి తన మామయ్య పైన డౌట్ వస్తూ ఉంటుంది. తన రూమ్ లో మాత్రం ఎవరిని రానియడు తన మామయ్య. మరోవైపు తన కొడుకు పోలీస్ స్టేషన్ లో వెళ్లి గన్ను పోయిందని కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు మామయ్య రూమ్ లో ఏం జరుగుతుందని తెలియాలని తన కోడలు తన రూమ్ లో వెళ్లి అన్ని వెతుకుతూ ఉన్నప్పుడు తనకు ఒక విషయం తెలుస్తుంది. తనకు ఏం తెలిసింది, ఎవరి కోసం వెతుకుతున్నారు తన మావయ్య అని. అప్పుడు తన భర్త చెప్తాడు, చిన్న బాబు గురించి వెతుకుతున్నాడు డాడీ అని. ప్రతి చోట తను ఏమైనా తన తప్పు ఏమైనా జరిగిందా అని ఎంక్వైరీ చేస్తున్నాడు అని చెప్తాడు. నిజంగా ఆ బాబు ఏవైనాడు, ఆ బాబు దొరికాడా లేదా అని తెలియాలంటే ఆ గన్నుని ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు పోయిందని చెప్తున్నారు. ఈ మూవీలో ట్విస్టులు అయితే డిఫరెంట్ గా ఉంది. ఒకటి వెనుక ఒకటి ట్విస్ట్లే. చివరికి తన తండ్రి మతిమరుపుతో ఏం చేశాడు, సాల్వ్ చేశాడా చేయలేదా అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. లాస్ట్ కు వచ్చే సీన్స్ అయితే డిఫరెంట్ గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకైతే. మూవీ అయితే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అడాన్స్ కంటెంట్స్ ఏమీ లేదు. మూవీ అయితే బాగుంది. ఫారెస్ట్ లో జరిగే ఒకటే ఇంట్లో జరిగే సీన్స్ అయితే నాకైతే నచ్చింది. మూవీలో కొరియోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ బాగుంది, ఫారెస్ట్ లో జరిగే సీన్స్ అయితే.